పౌలు భక్తుడు సమాజానికి చాలా క్లారిటీగా ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. మనమంతా కూడా చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. అందరూ భక్తి పరులే, అందరూ ప్రార్థనా పరులే, అందరూ దేవుని వాక్యాన్ని వినేటటువంటి వాళ్ళే. మంచిదే, కాదంటమలేదు. కానీ నీ శరీరము, నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అనేకమైన విషయాలు నీవు బోధించిన తర్వాత, సమాజంలోనికి వెళ్ళి నీతి మాటలు మాట్లాడిన తర్వాత, నీ కుటుంబానికి వెళ్ళి హెచ్చరికలు చేసిన తర్వాత, దానిని బట్టి నీవు నడుచుకోకుండా పోతావేమో. బోధించిన నీవు, ప్రకటించిన నీవు, హెచ్చరించిన నీవు, మాట్లాడిన నీవు మాట్లాడిన మాటలను బట్టి కాక వేరుగా ప్రవర్తిస్తావేమో. కాబట్టి జాగ్రత్త వహించు. నీ జీవితాన్ని బట్టి క్రమశిక్షణగా కలిగి ఉండని